సో హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక న్యూ స్టాక్తో మీ ముందుకు వచ్చాను. ఈ స్టాక్ కూడా పిఎస్సి స్టాక్ అనమాట, అండర్ కంట్రోల్ బై ద ఇండియన్ గవర్నమెంట్. ఈ స్టాక్ నేమ్ వచ్చేసి ఐఎఫ్సిఐ లిమిటెడ్, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది కూడా ఇండియన్ గవర్నమెంట్ అండర్లో ఉంటుంది. ఈ స్టాక్లు కానీ మీరు చూసినట్లయితే మన బడ్జెట్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా పెద్ద మేజర్ మూమెంట్ అయితే రాలేదు. బట్ ఈ స్టాక్ని కూడా లాంగ్ టర్మ్ కోసం మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒక మీరు 5 డేస్ కింద చూసినట్లయితే 18% రిటర్న్ అయితే వచ్చింది. లాస్ట్ 1 మంత్ నుంచి చూసుకున్నట్లయితే 36% రిటర్న్ ఉంది. అండ్ లాస్ట్ 6 మంత్స్ని చూసినైతే ఓన్లీ మనకి 60% రిటర్న్ అయితే ఉందండి. అండ్ లాస్ట్ 5 ఇయర్స్ కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే 0 నుంచి 7.7%, 7 రూపీస్ నుంచి 84 రూపీస్కి అయితే వచ్చింది యాజ్ ఆన్ డేట్. సో టోటల్ మనకి రిటర్న్స్ వచ్చేసి 991% అయితే రిటర్న్స్ అయితే వచ్చింది. దీని ఫైనాన్షియల్గా మనం చూసుకున్నట్లయితే సో ఈ క్వార్టర్లో వచ్చేసి 633 crores రెవెన్యూ అయితే వచ్చింది. అన్ని ఖర్చెస్ అన్నీ పోకుండా నెట్ ఇన్కమ్ వచ్చేసి 133 crores ఉంది. ఆపరేటింగ్ ఇన్కమ్ వచ్చేసి 283.27 crores ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 21%గా ఉంది. అలాగే లాస్ట్ క్వార్టర్ చూసుకున్నట్లయితే రెవెన్యూ వచ్చేసి 321 crores ఉంది. నెట్ ఇన్కమ్ వచ్చేసి 17 crores ఉంది. నెట్ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి 5.57% నెగిటివ్లో చూపించింది. అండ్ నాకు తెలిసినంత వరకు అయితే ఏంటంటే నేను రికమెండ్ చేయగలుగుతాను ఈ స్టాక్ని నెక్స్ట్ 5 ఇయర్స్ కోసం అయితే. ఈ స్టాక్ని మీరు బై చేసుకుని పెట్టుకుని లాంగ్ టర్మ్ కోసం అయితే ఉంచుకోవచ్చు అనమాట మీ పోర్ట్ఫోలియోలో. ఎందుకంటే నేను ఎందుకు స్ట్రాంగ్గా చెప్పగలను, ఎందుకంటే ఈ బడ్జెట్లో అనౌన్స్ చేయకపోవచ్చు గవర్నమెంట్, ఎందుకంటే సోలార్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసింది. సో నెక్స్ట్ బడ్జెట్ అయితే కంపల్సరీగా పిఎస్సి స్టాక్స్ అన్నిటి కూడా చాలా బాగుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మిడిల్ ఆఫ్ ది బడ్జెట్లో కూడా ఈ స్టాక్ వచ్చి మంచి స్కోప్ అయితే ఉంటుంది. సో ఇట్ ఈస్ నా స్ట్రాంగ్ రికమెండేషన్ ఏంటంటే నెక్స్ట్ 5 ఇయర్స్ కోసం అయితే ఈ స్టాక్ని మీ పోర్ట్ఫోలియోలో చేర్చుకోవచ్చు. ఇదండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.